ఇక్కడి నుంచి అక్కడ దాకా నీళ్లు పట్టి కొట్టాలంటే కాసిన అవుతాయి అమ్మాయి. 10 బకెట్లు నీళ్లు పడతాయి ఈ గొంతు కడగాలంటే, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. బకెట్ నిండింది ఆపేనా ఇందులో పట్టనా? ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు అడబెట్టడం. ఇక్కడి నుంచి అక్కడ దాకా వట్టి నీళ్ళు వేసి కడగాలంటే 10 బకెట్లు పడతాయి. అది మనం బట్టలు ఉతికే నీళ్ళు కొంతవరకు మట్టిపోయినా కూడా కొన్ని నీళ్ళు 2 బకెట్లు మంచి నీళ్ళతో కడిగేసుకుంటే సరిపోయిద్ది. ఈ మొక్కలకు కూడా కాసు నీళ్ళు పట్టవు. పాపం ఏముంది బకెట్లలో ఎన్ని అవుతాయి, ఉదయం సాయంత్రం పోస్తేనే పాపం, లేకపోతే వడబడిపోతాయి. డ్రాగన్ కొమ్మ ఎట్లాగో స్టెమ్స్ వస్తున్నాయి. ఎక్కడ కట్ చేస్తే అక్కడ వస్తున్నాయి అమ్మాయి, ఎక్కడ కట్ చేస్తే అక్కడ స్టెమ్స్ వస్తున్నాయి డ్రాగన్. అంతకుముందు నాకు తెలియక కట్ చేసేదాన్ని కాదు. పెద్దదైతే నీకు పెరిగిపోయిద్ది కానీ ఆ స్టెమ్స్ రావు, కాయ రాదు. అందుకనే ప్రతి స్టెమ్కి కట్ చేస్తేనేనంట. అది మళ్ళీ పక్కలమ్మటి వస్తుంది చూడు, ఇదిగో అటు ఒకటి ఇటు ఒకటి. అది మొన్న కట్ చేసా, అది ఇక్కడ ఒకటి కట్ చేసా. తినే అదృష్టం ఉంటే ఆ దేవుడే ఇస్తాడమ్మా కాయలు. మనం కష్టపడి దాన్ని పెంచాలి, మన చేతనైంది మనం చెయ్యాలి. తినే అదృష్టం ఉంటే అయ్యే వస్తాయి. మనం కష్టపడి ఏది చెయ్యింది ఏమీ రావు. ఇప్పుడు నువ్వు కష్టపడి బట్టలు ఉతకబట్టేగా ఇవన్నీ నీళ్లు కొట్టి 10 బకెట్లు కడిగి ఎంత శుభ్రంగా చేయబట్టేగా శుభ్రంగా ఉంటుంది. లేకపోతే ఉంటుందా? అలాగే పెడితే చెత్త ఒకరోజు కూడా పోయినా కూడా మట్టిగా ఉంటుంది. శుభ్రంగా చేసుకుంటేనే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటాయి అమ్మా. అబ్బా నాకు కూడా తడిపేసావు నువ్వు అమ్మా. అసలే కాటన్ చీరలు ఆరో తొందరగా. ఇప్పుడు మనకు ఆరిపోతాయి, ఎండాకాలం కదా ఆరుతాయి. ఎప్పుడైనా ఇంకా కాటన్ చీరలు మనకు ఇక్కడ ఆరుతాయి. వీటికి ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి. నైట్ అంతా అయ్యే ఆరిపోతాయి. నేనేం తీయను వీటికి. మళ్ళీ రేపు పొద్దున దాకా ఆరి ఉంటాయి. దీన్ని కదిలిచ్చే వాళ్ళే ఉండరు. పూలు చాలా పైన వచ్చినాయి, మందారాలు. ఇక్కడి నుంచి అక్కడ దాకా ఒట్టి నీళ్లు పోసి కడగాలంటే దాదాపు 15 బకెట్లు నీళ్లు పడతాయి. ఇవన్నీ అందుకే నేను వాటర్ పట్టి 10 బకెట్లు మనం ఇలా కొట్టేసామనుకో బట్టల పిండిని కొంతవరకన్నా సేవ్ అవుతాయి. ఒట్టిగా నీళ్లు పడేసుకుంటే ఏమొస్తుంది? అట్లా చేయకూడదు. వాటర్ జాగ్రత్తగా వాడుకోవాలి. రేపు దేవుడి దగ్గర కూడా సమాధానం చెప్పే ఒక రోజు ఉంటుందంట. వాటర్ కూడా సమాధానం చెప్పాలంట. అక్కడి నుంచి ఇక్కడ దాకా పిండుకుంటా వస్తే శుభ్రంగా అద్దంలా వచ్చింది ఇదంతా. అక్కడి నుంచి ఎప్పుడప్పుడు శుభ్రంగా చేసుకుంటుంటేనే పురుగులు అవన్నీ రాకుండా ఉంటాయి మొక్కలకు కూడా. లేకపోతే మొక్కలకు కూడా పురుగులు వస్తాయి అనవసరంగా. ఇది చూడు బ్రహ్మజముడు నాగజముడు ఎట్లా వస్తున్నాయి మంటలు. క్రోటన్ మొక్క ఇది. క్రోటన్ మొక్క మా అమ్మాయి బల మొక్కలు వస్తాయి. దీని మీద పువ్వు వచ్చుద్ది, ఎల్లో పువ్వు.